తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుకు చెందిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. మరో సెల్ ఫోన్ కూడా అప్పగించాలని సిట్ సూచించింది. సీజ్ చేసిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించారు. వాటిలోని డేటా రికవరీకి ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావును గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. దుబ్బాక, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికలు సహా 2023 అక్టోబర్ నుంచి గతేడాది మార్చి వరకు ప్రభాకర్ రావు కాల్ డేటాను సిట్ సేకరించింది. ప్రణీత్ రావు, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్నల సెల్ ఫోన్ కాల్ డేటాల ఆధారంగా వారి నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ ప్రభాకర్ రావు కాల్ డేటా ఆధారంగా ఆయన్ను మరోసారి ప్రశ్నించనుంది. ప్రభాకర్ రావు ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ కాలింగ్, ఫేస్ టైమ్ సహా యాప్ల ద్వారా మాట్లాడిన డేటా రిట్రీట్ కోసం సిట్ ప్రయత్నిస్తుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు మాట్లాడిన నాయకులు, అధికారులు కూడా తమ ఫోన్లలో డేటాను డిలీట్ చేసే అవకాశం ఉందని దర్యాప్తు బృందం అనుమానిస్తుంది. 2023 అక్టోబర్ 15 నుంచి గత నెల 30 వరకు అందిన సర్వీస్ ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నంబర్లు ఉండగా, ధ్వంసమైన ఎస్ఐబి హార్డ్ డిస్క్లలో నిందితుల ఫోన్లలో ఇంకా ఎందరి ఫోన్ నంబర్లు, డేటా ఉన్నాయోనన్న కోణంలో సిట్ విచారిస్తోంది.